అప్పుడు మీరు ఏం చేశారు? సరే ఓ పని చేద్దాం, ఇద్దరిని మొహమే పెట్టి తేల్చేద్దాం. రాయచూ రేపు నువ్వు 9 గంటలకు వచ్చి అతను కూడా 9 గంటలకు పిలుస్తానన్నారు. అన్నప్పుడు నేను వచ్చాను 9 గంటలకి, ఆడు రాలేదు. అప్పుడు మీకు ఏమనిపిస్తుందండి? ఎస్, రాజేష్ చెప్పింది నిజం కాబట్టి అతను ఆధారంతో చూపించడానికి వచ్చాడు ధైర్యంగా. మగోళ్ళో వచ్చాడు, పోటుగాళ్ళు వచ్చాడు. మగోళ్ళ అన్నానని వేరేగా అనుకోకండి, ఆ మాట అలా వచ్చేస్తుంది అంతే. నాకు వచ్చాడు, ధైర్యవంతుడిగా వచ్చాడు. అవతలాడు రాలేదంటే ఆడు అబద్ధం చెప్పాడు. మొగం మీద పెట్టి తెలిసిన కాడు రాలేదంటే అడిగి యాదవని డిసైడ్ అయిపోతారు ఎవరా? ఇప్పుడు ఈవేళ లేదు లడ్డూలో మేమే ఏదో చేస్తాం, ఆ వైసీపీకి క్లీన్ చీట్ వచ్చేసింది చెప్పుకొచ్చారు వాళ్ళు. మరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు కదా. రండి దమ్ముంటూ రండి మాట్లాడదాం అన్నారు కదా. ఎందుకు అట్లేదు మీరు? పారిపోయి అక్కడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? వీధి కుక్కలు అలాగే మీదకి వస్తే గట్టిగా తిరిగితే దూరంగా వెళ్ళిపోయి మురుగుతూ ఉంటాయి. అలాగే ఉంది కదా ఇప్పుడు మీరు చేసే పని. నేను ఇలా ఇంత మోటుగా ఘాటుగా పోలుతుందని అనుకోకండి. అసలు ఈ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు 11 చోట్ల. 11 చోట్ల ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీకు ఏం పని ఉంది? ఏం పని ఉందని మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజాధనంతో జీతం తీసుకున్నాకి సిగ్గు అనిపిస్తుందా అని అడుగుతున్నాను నేను. మీరు చెప్పే పనికిమాలిన కబుర్లు నిజాలైతే మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడట్లేదు? ఎందుకు అసెంబ్లీలో అడగట్లేదు? అడిగితే వాళ్ళు నిజాలతో చెప్పు తీసుకొడతారని భయం మీకు. మరి అప్పుడు ఆ బయట ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? జీతాలు ఎందుకు తీసుకున్నారు మీరు? అసలు సిగ్గుంటే మీకు రాజీనామా చేయండి. ఈ మాత్రం ప్రెస్ మీట్ పెట్టడానికి మీరు ఎమ్మెల్యేలుగా జీతాలు తీసుకోక్కర్లేదు. మీరు రాజీనామా చేయండి. ఆ నియోజకవర్గాల నుంచి మరొక నాయకుడు ఎన్నికై ఆ నియోజకవర్గాల భవిష్యత్తు గురించి, ఆ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. మీకు ఏ అర్హత ఉంది అసలు? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నామండి, ఆఫీస్కి వెళ్లకుండా జీతం తీసుకుంటాడు, ఎంత సిగ్గుచేటది. పైగా ఎలా ఆఫీస్కి వెళ్ళరు. జనరల్గా ఒక ఉద్యోగం అనుకుందామండి. ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నేను. వెళ్తా లేదు ఆఫీస్కి, 4 రోజులు వెళ్తా లేదు, 2 నెలలు వెళ్ళట్లేదు. వెళ్లకుండా తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఆ రాయేష్ ఆఫీస్కి వస్తున్నాడని మేళాలు తాళాలు తీన్మార్లు పెట్టించుకున్నాను అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈడెవడు వీడికి అసలు ఉద్యోగం వచ్చింది ప్రతిరోజు రానాకే ఆఫీస్కి. 3 నెలలకు ఒకసారి వచ్చినానికి మళ్ళీ మేళాలు తాళాలా ఏట్రా ఈ ఊరేగింపు అని చెప్పి చిరాకు పడతారా పడరండి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఇతను ఒక ఎమ్మెల్యే, మరొక అతను ఒక ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళాలి, వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడాలి. అది మాట్లాడినప్పుడు రేపు అసెంబ్లీకి వెళ్ళిపోతాను జగన్ గారు అసెంబ్లీకి ఎంట్రీ, అసెంబ్లీకి వెళ్ళి చెడు కూడా ఆడైపోతాను జగన్. ఎందుకు మరి ఈ బిల్డప్ ఎందుకు? ఈ బిల్డప్ ఎందుకు? రాజీనామా చేయండి సిగ్గుంటే. మీరు అసెంబ్లీకి వెళ్ళరు కదా. అసెంబ్లీకి వెళ్ళడానికి మీకు భయం కదా. మీరు వెళ్తే గతంలో జరిగిన లెక్కర కుంభకోణాలు, లేకపోతే గతంలో జరిగిన డోర్ డెలివరీలు, ఇవన్నిటి గురించి సమాధానం చెప్పాలి కదా. మీకు భయం కదా. రాజీనామా చేయండి. సిగ్గు లేకుండా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకోకండి. సిగ్గు లేకుండా అలాంటి సిగ్గుమాలను బతకండి. చేయండి రాజీనామా. లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందండి, అక్కడికి వెళ్తే ఆయన చేసిన గతంలో జరిగిన తప్పులన్నీ కడిగేస్తారు కాబట్టి ఆయన డాష్ అయిపోతారు కాబట్టి పోనీ ఆయన వెళ్తలేదు. ఉన్న 10 మందికి ఏం పోయేకాలం? మీరు వెళ్ళొచ్చు కదా. మీరు వెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏ ప్రశ్న అడిగినా వీళ్ళ దగ్గర సమాధానం ఉండదండి. అలా కనపడి ఎలా పారిపోతున్నారు. గతంలో పోయిన సంవత్సరం జరిగినప్పుడు అలాగే పారిపోయారు 11 నిమిషాలు ఉండి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే పారిపోయారు బయట. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా తొళ్ళగొట్టి మీసాలు చెప్తుంటే దగ్గరగా ఉంటుంది చూడడానికి. పారిపోయారు కదా, పారిపోండి. వెనక్కి తిరిగి కొడుకొని పారిపోండి. మీరు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు? వరుసగా అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి దానికోసం జస్ట్ ఒక దొంగ అటెండెన్స్ చేసుకుని పారిపోవడానికి వచ్చారు. అటెండెన్స్ చేసుకుని పారిపోండి. బయటకు వచ్చి పోస్కోల్ కబుర్లు ఇలాంటి డ్రామాలు మాత్రం మెంగొద్దు. చూడడానికి అసహ్యం వేస్తుంది మాలాంటి వాళ్ళకి. ఎమ్మెల్యే అయిన తర్వాత నిలబడి మాట్లాడడానికి భయం ఏంటి? ఎందుకే అంత భయపడిపోతున్నారా? అంత భయపడిపోయి మీరా నాయకులు? అధికారం ఉంటేనే పీకి పొడుస్తారా మీరు? అధికారం ఉంటే మూలలో ముసలోళ్ళు వేసినా వెళ్తాడు కదా. అధికారం లేకపోయినా మాట్లాడాలి. ఎలా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? మీరు 151 మంది ఉన్నారు, పైగా మళ్ళీ ఎలా బెదిరించేవారు అనుకున్నారండి వీళ్ళు? ఎవడెవడో ఓకే కొడాలియో లేకపోతే మరొకడో నోటుకు వచ్చినట్టు వాగారు, ఓకే వాళ్ళని వదిలేద్దాం. ఏంటి ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అనేది? మా వెనకాల 151 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర వీళ్ళగాలు లేచారంటే వాళ్ళ సీట్లో కూడా. అందుకే మీరు అసెంబ్లీకి వెళ్ళేది, అందుకే మిమ్మల్ని మేము గెలిపించింది, అందుకే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అయ్యింది. అక్కడికి వెళ్ళి పేకబట్టలు పట్టుకోవడానికి, ఫైటింగ్లు చేయడానిక, కిక్ బాక్సింగ్లు చేయడానిక? మీరు 151 మంది ఉన్నారు కాబట్టి 20 ఇదే పద్ధతి. ఇలా ఎంత పెద్ద కబుర్లు అండి బాబు, అసలు మామూలు కబుర్లు కాదు, పెద్ద కబుర్లు చెప్పారు ఆ రోజున. మరి ఆ కబుర్లు ఆ పనుడదాని మీద ఇప్పుడు చూపించలేకపోతున్నారు. వెళ్ళి నిలబడండి. ఆ వేళ పెద్ద నిలబడి చూపించాడు కదా, నేను నిలబడతాను,
మీరు 150 మంది ఉన్న సార్ నేను సమాధానం చెప్తానని పెద్ద నిలబడ్డాడు కదా. అప్పుడు ఆయన వయసు గురించి ఆయన ముసలాడు అయిపోయాడు మీరు అందరూ పడిచోళ్లే కదా. ఎందుకు పారిపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఎప్పుడు కూడా నిజాయితీ ఉన్నవాడు నిలబడతాడండి, నిజం మీద ఉన్నవాడు నిలబడతాడు. అబద్ధం చెప్పేవాడు అవినీతిపరుడు ఎప్పుడు పారిపోతాడు అంతే. ఇవాళ వైసీపీలో అందరూ పారిపోయారు, లిటరల్గా పారిపోయారు. వాళ్ళు జస్ట్ వచ్చి అటెండెన్స్ చేయించుకున్నారు, అక్కడి నుంచి అదే పరుగు మళ్ళీ వెనక తిరిగి చూడకుండా పారిపోయి బయటికి వెళ్ళి నిరసన చేస్తారట, బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతారట, బయటికి వెళ్ళి వాళ్ళు ఇంకోటి ఏం మాట్లాడుతున్నారండి. అసలు ఎలా మాట్లాడడానికి వీళ్ళకి అసలు సిగ్గుందండి. లడ్డూ మీద నువ్వు ఏమైనా మాట్లాడాలంటే నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడతావా లేదా బయటకు వచ్చి మాట్లాడతావా? లేకపోతే ఇంకోటి ఏం మాట్లాడతారు, కాలేజీల ప్రైవేటీకరణ, చంద్రబాబు గారు అరాచక పాలనటండి, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వాలటండి వీళ్ళకి. ప్రధాన ప్రతిపక్షంగా సీఎం సీట్ కూడా అడుగుతారు వీళ్ళు. ఎంత దరిద్రులు అంటే మాకు సీఎం సీట్ ఇస్తేనే మేము ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంకి ఇస్తాం రండిరా బాబు అన్నా సరే, ఆ ప్రధాన ప్రతిపక్షం కాదు మాకు రోజుకి ఒక రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు, ఒక రోజు మా జగన్ గారికి సీఎం ఇస్తేనే వస్తాడంటాడు. అంటే వెళ్లకుండా ఉండటానికి ఎందుకురే ఎడుతున్నావు అంటే ఎగతోపడానికి అన్నట. గతంలో మా ఏరియాలో ఉంటుందండి సామెత. అలాగా ఇది ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే వెళ్తాడటండి. ప్రతిపక్షం ఇవ్వాల్సింది ఎవరండి? ప్రతిపక్ష హోదా అంటే ఆ స్టేటస్ రావాలంటే ఒక అర్హత ఉండాలి, అంతే కదా. జగన్ గారు అన్నమాటే కదా అది. నేను కూడా మీలాగా ఆలోచించుంటే మీకు ఆ అర్హత లేకుండా చేసేద్దు నువ్వు అంటే దాని అర్థం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉంది తెలుగుదేశానికి అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలతో. జగన్ గారు తలుచుకుంటే అర్హత లేకుండా చేస్తాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటండి? అంటే నేను డోర్ తెలిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు నీ దాంట్లోంచి నా దాంట్లోకి వచ్చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, అంతే కదండి. దాని అర్థం అదే కదా. జనరల్గా బయట మాట్లాడుకునేది ఏంటి, 10% ఉండాలి కంపల్సరీ, 10% అన్నా ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అనేది. అయితే ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీలో చూస్తే 134 సంథింగ్ తెలుగుదేశం పార్టీ ఉంది, 21 మంది ఎమ్మెల్యేలతో రెండో స్థానంలో జనసేన పార్టీ ఉంది. జనసేనలో సగం వచ్చే వీళ్ళకి ఏమండి. జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే 11 మంది గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. ఈయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటున్నాడు. మరి 11 మందితో ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందా? అయితే ఈ 10% అన్నది 175లో 10% అంటే దాదాపు 17 సీట్లన్నా 18 సీట్లు నెగ్గాలి. కనీసం 18 సీట్లు నెగ్గితే ఈయనకి ఎవరో ఒకరులే, ఆయన ప్రధాన ప్రతిపక్షం అవుతాడు. మరి ఆ 18 సీట్లు ఎవరు ఇవ్వలేదు ఈయనకి? జనం ఇవ్వలేదు, జనం ఓట్లే లేదు. జనం ఓట్లేక నీకు 11లోనే కూర్చోబెట్టారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం, ప్రతిపక్ష హోదా ఇవ్వం నీకు అని చెప్పి ఆంధ్ర ప్రజలు నిర్ణయించాక ఈయనకి కేవలం 11 సీట్లే నెగ్గించాక ఇంకొకరు ఎవరో వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఏంటి? ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు మీద చంద్రబాబు నాయుడు గారి ద్వారా నెగ్గిన వాళ్ళని బలవంతంగా లాగేసుకుని ఆయన ప్రతిపక్ష హోదా తీసేస్తాడట. కానీ ఇక్కడ ఈయన విషయంకి వచ్చేటప్పటికి ప్రజలే ఈయనకు ఓటేయకుండా 11 సీట్లే ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటండి లాజిక్ ఏంటి? కనీసం ఆ వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకన్నా సిగ్గు అనిపించట్లేదా? మరి ఇంత సిగ్గుమాలితనంగా అడుగుతున్నాం మనం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 18 సీట్లన్నా ఉండాలి. ప్రజలు మనల్ని 11 సీట్లే ఇచ్చారు మనకి, కాబట్టి మనం అడగకూడదు, మనకు అర్హత లేదు, ప్రజలు మనకు అర్హత ఇవ్వలేదు అనే కనీసం ఇంగితం, కనీసం సిగ్గులేదా? ఏంటి ఇంత దరిద్రంగా తయారయ్యారు? దీన్ని మళ్ళీ పెద్ద పోటుగాళ్ళలాగా మాకు ప్రధాన ప్రతిపక్షం ఇస్తే వస్తాం, వచ్చి ఏం చేస్తారు వచ్చి చిచ్చి చాలా అసహ్యం వేస్తుందండి బాబు. మళ్ళీ వీళ్ళ ప్రచారం చూసి అసహ్యం వేస్తుందండి మెయిన్. ఓకే ఓడిపోయారు, అవును జనం వీళ్ళ నిస్వరూపం తెలుసుకున్నారు కాబట్టి ఓడించారు, కూర్చోబెట్టారు మూలని. కానీ బయటకు వచ్చి అబ్బాయి మేము పైకి లేసామంటే నేను మనిషిని కాదు, నేను మొత్తం 50 మందిని చంపేస్తాను అన్నట్టు. ఆడు పైకి లేసేది లేదు, ఆడు పైకి లెగలేడటండి. లెగలేనోడు మూలన కూర్చొని ఉంటాడట ఎప్పుడున్నాడు. ఆయన ఏదో గెలుగుతా నేను కానీ పైకి లేచానంటే 150 మందిని చంపేస్తాను అన్నట్ట. ఆడు లెగాలేడు, చంపాలేడు. వైసీపీ వాళ్ళ కబుర్లు సేమ్ అలాగ ఉంటున్నాయండి. ఏమంటే ఇంకొక విచిత్రం చూపిస్తానండి మీకు. ఇది చాలా విచిత్రం, చాలా విడ్డూరం కూడానండి ఇది. వీళ్ళు అసెంబ్లీలో కూడా ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అని చెప్పి వీళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారండి వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వెనకాతల 2 చదువులు ఉన్నాయి, మంచి చదువులు 2. వాళ్ళిద్దరు ఎవరు ఒకసారి మీరు చూడండి. ఇక ఎవరో దువ్వాడు శ్రీనివాస్ పెళ్ళిడికి వచ్చిన 2 పిల్లల్ని, భార్యని నిర్దాక్షిణ్యంగా గాలికి వదిలేసి కనీసం వాళ్ళకు విడాకులు కూడా ఇవ్వకుండా మరొక
పెళ్ళయి పిల్లలున్న మరొక స్త్రీని చెరబట్టి ఆవిడ్ని ఈయన పట్టాడా ఈయన ఆవిడ పట్టిందో తర్వాత విషయం, తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇద్దరు కూడా అసలు ఈ సమాజానికి మన కట్టుబాట్లకి వ్యతిరేకంగా ఇద్దరు కాపురం పెట్టారు కాకినాడలో, ఇది హైదరాబాద్లో. ఆవిడేమో ఆ కుటుంబాన్ని వదిలేసింది, భర్తని పిల్లల్ని వదిలేసింది. ఈయనేమో భార్యని పిల్లల్ని వదిలేశాడు గాలికి. వీళ్ళకి విడాకులు కూడా తీసుకోలేదు, ఆవిడ విడాకులు తీసుకోలేదు, ఈయన విడాకులు తీసుకోలేదు. ఒక అక్రమ సంబంధం పబ్లిక్గా హైదరాబాద్లో పెట్టారు వీళ్ళు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్కనే నిలబడి నడుచుకెళ్తున్నాడు. మళ్ళీ స్లోగన్ ఏంటండి, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం. రే ఎవడనలరా మాట, రే ఏంట్రా ఇది ఫా అని అరుతున్నారు. ఈ మధ్య ఏదో కొత్తగా వచ్చింటాడు, మిమ్మల్ని చూస్తే ఫా అని అరాలనుందరం నాకు. ఏమంటే ఇదొక దారుణం. అంటే ఇంకొక మంచి కుర్రోడు వస్తాడండి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. వెళ్ళిపోయాడు అండి ఆయన. ఇక చూడండి ఇక్కడ అనంతబాబు గారు, ఆయనేమో మర్డర్ నేను మర్డర్ చేశానని జైలుకి వెళ్ళి శుభ్రంగా బయటకు వచ్చిన ఆయనేమో ఇక్కడ, ఆ ఫ్యామిలీని వదిలేసిన ఆయన అక్కడ. అవినాష్ రెడ్డి మరి అక్కడికి వెళ్ళినట్టున్నాడు, అక్కడికి పార్లమెంట్కి వెళ్ళినట్టున్నాడు. పాపం ఇక్కడ లేడు, మనం మిస్ అయ్యాం. ఇలాంటి వాళ్ళు అందరినీ పక్కన పెట్టుకుని ఇప్పుడు కూడా రే బాబు, మామూలుగా అయితే జనరల్గా ఒక వెళ్ళాలి అంటే అంత ఇష్టం ఉన్నా దువాడ నువ్వు ఇలా చేసావు కదా, ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే బాగోదు, కొంచెం వెనకాల ఉండవా, లేదా కెమెరా కొద్ది దూరంగా ఉండవా అని చెప్తారు ఎవరన్నా. లేదా అనంతబాబు నువ్వు వస్తే కాంట్రవర్సీ ఎక్కువైపోద్ది, కనీసం నువ్వు దూరంగా ఉండు అని చెప్తారు. అలా కాదు, వాళ్ళ భుజం మీద వీళ్ళ భుజం మీద ఇలా చేతులు వేసుకుని వెళ్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు రౌడీలట. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. ఓ నీ అమ్మో ఎంతకు తెగించారా, ఇదా పద్ధతి? ఈ బాబోయ్ అసలు ఈ 11 మంది ఎమ్మెల్యేలను బాగానే చూపించారు బాబు. చారణాళ్ళకి 10-11కి వెళ్ళిపోయాడు అంటున్నారు. పయ్యవాళ్ళ కేశవ్ గారు బాయ్ బాయ్ జగన్ చెప్తున్నారు. ఏమంటే ఇంత ట్రోలింగ్ ఐటమ్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? రాజీనామా చేసేయచ్చు కదా, రాజీనామా చేసేయండి. రాజీనామా చేస్తే మిమ్మల్ని ఎవరు అడగలేరు, మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఎస్ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి అలాగ భయపడుతున్నారు.